కృష్ణకుమారి గారు నమస్తే మేడం. నమస్తే అండి. కవిత లిక్కర్ కేసు అనేది చాలా పెద్ద టాపిక్ తెలంగాణలో. అరెస్ట్ చేస్తారన్నారు, అరెస్ట్ చేసుకోలేదు. బీజేపీ తన గొయ్యి తానే తవ్వుకుని పూడ్చుకుంది. ఆ, సెకండ్ పొజిషన్ కాదు, థర్డ్ పొజిషన్లోనే ఘోరంగా డిస్టెంట్ థర్డ్ అన్నది. ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికలకి ఒక్కరు అంటే మన ఎలక్షన్ మన నోటిఫికేషన్ రావడానికి ఒక్క రోజు ముందు కవితని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేస్తే ప్రజలు నమ్ముతారా? మీ ఒపీనియన్ ఏంటి మేడం? నమ్మరు. చెప్పండి మేడం. ఎందుకంటే ఇప్పుడు మనీష్ సిసోడియాని, అరబిందో రెడ్డిని, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడే గనక, కవితను అరెస్ట్ చేస్తుంటే గనక ప్రజలు నమ్మేవాళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళు ఈ రాష్ట్రంలో పరిపాలనకి అధికారంలోకి రావడం వాళ్ళ లక్ష్యం కాదు, బీజేపీ లక్ష్యం కాదు. తెలంగాణలో రాలేమని కూడా వాళ్ళకి తెలుసు. అందుకని ఏం చేశారంటే, కవిత ఒక ట్రంప్ కార్డు వాళ్ళకి. ఆ కార్డుని వెయ్యాలి, కరెక్ట్ గా వాళ్ళు శోధిప్పాలనుకున్నప్పుడే ఆ కార్డు వెయ్యాలి. అందుకోసం వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఇప్పుడు వాళ్ళ ఆట ఏంటి? పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేసి బీజేపీ టిఆర్ఎస్ ఒకటి కాదు అనే సంకేతాలు పంపించి కాంగ్రెస్ కి ఓట్లు పడకుండా వాళ్ళకి ఓట్లు వేయించుకోవాలి. ఇప్పుడు టిఆర్ఎస్ కూడా అధికారం కోల్పోయింది. ఇక్కడ టిఆర్ఎస్ కేసినా ఉపయోగం లేదు. నాకు వెయ్యండి ఓటు, చూసారా నేను ఎంత గొప్పవాడినో, నేను కవితను అరెస్ట్ చేశాను. ఇన్నాళ్ళు మీరు అడిగారు కదా, అరెస్ట్ చేయలేదేంటి అని. ఇప్పుడు అరెస్ట్ చేశాను అని చెప్పి చెప్పదలుచుకున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. సాక్షాత్తు ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన పదవినే కోల్పోయాడు కవితను అరెస్ట్ చేయండి అని మొత్తుకుని. బండి సంజయ్ రేపే అరెస్టు. అసలు అది ఎంత ఊహాగానం అంటే, ఏదో వర్షం వస్తుందా లేదా అని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినంత ఇదిగా వాళ్ళు చెప్పారు అప్పుడు. మరి ఆ పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు ఏం ఆలోచించారంటే, మన పెట్రోల్ రేట్ ఎంత పెరుగుతుంది, లేదు అంటే మన రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, అసలు మన పరిస్థితి ఏంటి, అసలు మనం ఎంత కరెంటు కొనుక్కుంటున్నాము, ఏ రేటు పెట్టి కరెంటు కొనుక్కుంటున్నాము, ఒక మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రము ఆ అప్పుల రాష్ట్రంగా మారిపోతుంది రోజు రోజుకి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇన్ని డబ్బులు తినేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ ప్రజలు ఆలోచించలేదండి ఆ రోజు. కవిత అరెస్ట్ అవుద్దా అవదా. ఇప్పుడు మొత్తం ప్రపంచం దృష్టిని కవిత అరెస్ట్ మీదనే ఉంచి కొన్ని రోజులు అలా 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 ఒక డ్రామా కొనసాగించి, అప్పుడు అరెస్ట్ చేయకుండా అవసరం అనుకుంటే అధ్యక్షుడిని మార్చేసి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కిషన్ రెడ్డిని, అసలు కిషన్ రెడ్డికి సిగ్గుండాలి నన్ను అడిగితే. అది ప్రమోషనా డిమోషనా? కేంద్ర మంత్రిగా చేసిన కిషన్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి కుదించారు. అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఏమి చేయలేకపోతున్నాడు, కనీసం ఈ రాష్ట్రాన్నన్నా ఏడు బాబు అని చెప్పి పంపించారు. సరే, ఇంత జరిగిన తర్వాత ఆ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకి అవసరం లేదు కవిత అరెస్టు, ఇప్పుడు కావాలి. అంటే వాళ్ళ గోల్ ఏంటి అంటే, పార్లమెంటు సీట్లే వాళ్ళకి గోలు. పార్లమెంటు సీట్ల కోసం ఇప్పుడు ఆ పార్లమెంటు సీట్లు కాంగ్రెస్కి వెళ్ళకూడదు. అందుకోసం అని చెప్పి వాళ్ళకైనా రావాలి, కేసీఆర్కైనా రావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పని. 6 లోక్సభ సీట్లు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తీసుకున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డికి ఎంపీ సీట్లు ఏమైనా వస్తే అవి వాళ్ళ జేబులో ఉన్న డబ్బులు. అదే చంద్రబాబు నాయుడుకి ఎంపీ సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఉంటాయి. అందుకోసం ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకున్నారు. 6 ఎంపీ సీట్లు అంటే ప్రపంచం అంతా నవ్వుతుంది. అంటే మోడీ దురాశను చూసి నవ్వుతుంది. ఇంత ఇంత దుర్మార్గం. అసలు నీ పార్టీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి పోయినసారి ఎలక్షన్స్ లో. ఈ మధ్యలోనే నీ పార్టీకి ఇన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, నువ్వు చాలా తెలివిగా, నిర్దాక్షిణ్యంగా, నిరంకుశంగా ఎవరి జేబులో డబ్బులున్నా లాగేసుకోవాలనే పరిస్థితిలో నువ్వు ఉన్నావు.
అందుకే ఈ రోజు అంటే నీ నీ నిరంకుశ బుద్ధి గురించే ప్రజలను నమ్మించడం కోసమే కవితను అరెస్ట్ చేసావు తప్పితే, అంటే దీని ఉద్దేశం కవిత ఏ తప్పు చేయలేదు, ఆవిడ నిరపరాధి. మీరు ఇన్నాళ్ళు ఏం చేశారు? గాడిదలు కాశారా, గుడ్డి గుర్రాలు పళ్ళు తోమారా? మీరు ఏం చేశారు? ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడుకోవాలండి. అసలు ఈ లిక్కర్ స్కాము మొత్తాన్ని చేయించిందే మోడీ, ఆపుకి వ్యతిరేకంగా. ప్రాంతీయ పార్టీలు ఏమి బతకూడదు ఆయన దృష్టిలో. ఆ లక్ష్యంతోటే కవితని అడ్డం పెట్టి, జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని, అంటే విజయసాయి రెడ్డి ఉన్నాడు కదా ఇంటర్నేషనల్ ఆడిటరు, ఆ ఆడిటర్ని అడ్డం పెట్టుకొని. అంటే ఇది ఎలా అనిపిస్తుందంటే నాకు, పాత రోజుల్లో ఒక సినిమా ఉందండి కృష్ణాది. అయితే ఈ ఈ ఈ కింద స్మగ్లర్లకు ఎవరికి అసలు అసలు పైన పెద్ద మాఫియా లీడర్ ఎవరో తెలియదు, ఎవరో వాళ్ళకి తెలియదు. ఈ కింద వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, స్మగ్లింగ్ పనులన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ పై వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు, ఆ పై వాళ్ళు వాళ్ళ పై వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు. అంటే అసలు నాయకుడిని ఎప్పుడు చూడరు అనమాట వాళ్ళు. అలాంటిదే ఈ సినిమా. ఈ లిక్కర్ స్కామ్ కూడా అదే. అసలు మనం ఎందుకు ఈ స్కామ్ లోకి వచ్చాము, ఈ స్కామ్ లో మన పాత్ర ఏంటి, మనల్ని ఎప్పుడు అసలు మన రింగ్ లీడర్ ఎవరు అనే విషయం ఎవరికి తెలియకుండా కేవలం కేజ్రీవాల్ ని కేంద్రంగా చేసుకుని కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మనీష్ సిసోడియా లాంటి లీడర్ని అడ్డం పెట్టుకొని అతని భుజం మీద తుపాకీ పెట్టి కేజ్రీవాల్ ని కాల్చాలి, వీళ్ళ ఉద్దేశం అది. దానికి వీళ్ళందరూ సూత్రధారులు, పాత్రధారులు. అందుకే కవితని ఎన్ని రోజులు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చెయ్యకపోగా ఆవిడకి ఇస్తున్న సౌకర్యాలు ఏంటండి? ఆవిడేమన్నా సాధారణ ఖైదీలాగా ఉందా? లేదు కదా. ఆమెకు ఒక రూము, ఆమెకు ఒక డాక్టరు, ఇంటి భోజనం, బంధుమిత్రులను కలుసుకోవచ్చు. దీన్ని జైలు అంటారా? ఇన్ని సౌకర్యాలు ఎందుకు ఇస్తున్నారు కవితకి? ఇన్ని రోజులు అరెస్ట్ చేయకోకుండా ఈ రోజు ఎందుకు ఇంత సౌకర్యాలు ఇస్తున్నారు? ఆమె పెదవి విప్పింది అంటే మొత్తం గుట్టు బయటకు వస్తుంది. ఆమె పెదవి విప్పకూడదు. అందుకే ఇదంతా తెలిసి కూడా కేటీఆర్ కూడా ఆ రోజు అంత ఈడీ ముందు అంత డ్రామా చేసింది. అందుకు అంటే దీని అర్థం ఏంటంటే, మోడీ లాంటి నిరంకుశుడు ఎప్పుడు ఎలా కావాలి అంటే, ఎవరిని కావాలంటే అలా వాడుకోగలడు. మొన్న చంద్రబాబు నాయుడిని 52 రోజులు జైల్లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు, పాపం తెలియక ప్రజలు. కాదు, పొత్తుకు ఒప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబుకి ఎక్కుపెట్టి వంచాలి 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 అని చూశారు. ఇనుము కాలినప్పుడే దెబ్బ వేయాలి అన్నట్లు ప్రయత్నం చేశారు. చేసి 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 ఈ రోజుకి అసలు ఈ రాష్ట్రం నా చేతుల్లోకి రాకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనే ఉద్దేశంతో గరళాన్ని మింగినట్లు మింగి చంద్రబాబు నాయుడు పొత్తుకు ఒప్పుకోవటం. లేకపోతే 6 లోక్సభ సీట్లు ఇచ్చే పరిస్థితి. అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఒక ఇలా కుట్ర లాంటిది చేసి షిండేల్ని తయారు చేసుకుంటున్నాడా, లేదంటే కవిత లాంటి వాళ్ళని తయారు చేసుకుంటున్నాడా, లేకపోతే ఇంకొకరిని తయారు చేసుకుని వాళ్ళ ద్వారా తనకు కావలసిన ఘనకార్యాలు సాధించుకోవాలని మోడీ అనుకుంటున్నారు. ఈ మోడీ దృష్టితోనే కవిత కేసును చూడాలి తప్పితే కవిత వేరేగా కాదు. అంటే ఇంతటి ప్రమాదం వస్తుంది అని చెప్తే నువ్వు ఏదో ఒక రోజు నువ్వు విచారణకు హాజరు కావాల్సి వస్తుంది, ఏదో ఒక రోజు నువ్వు ఈడీ ముందు ప్రశ్నాపత్రాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, మీడియా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నట్టు చూపించాల్సి వస్తుంది అని చెప్పరు వీళ్ళకి. అందుకే వీళ్ళు ఈ పాపంలో భాగం పంచుకున్నారు. మీకు కేవలం మీ పేరు వాడుకుంటే మీకు డబ్బులు ఇస్తాం, మీరున్నారు అంటే ధైర్యం ఉంటుంది మిగతా వాళ్ళకి. అంటే సహజంగా ఆడవాళ్ళు మోసం చేయరేమో అనే ఒక ఉద్దేశంలో ఉంటారు కదా. పైగా మగవాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే, ఆడవాళ్లే ఇంతగా వచ్చినప్పుడు ముందుకి మనం ఇస్తే తప్పేంటి
అప్- వాళ్ళ వీరత్వం సూరత్వం అక్కడ వచ్చేస్తుంది అనమాట. అందరూ ఏకమవుతారు. అంటే ఏ సెంటిమెంట్ ని వదలకుండా, ఏ సెంటిమెంటు లేని వ్యక్తి మోడీ. నేను కవిత బలైపోయిందని కానీ నేనేమీ అనుకోవట్లేదు. మాగుంట శ్రీనివాసరెడ్డికి లేకపోతేనండి, మాగుంట శ్రీనివాసరెడ్డి లిక్కర్ కింగ్. అలాంటి లిక్కర్ కింగ్ వీళ్ళని నమ్మి డబ్బులు పెడతాడా? చెప్పండి. అవసరమైతే మొత్తం నాకే కావాలి అనగలిగినంత సామర్థ్యం ఉన్నవాడు. అంటే ఏం చూపించారు అక్కడ? అది చాలా ఉన్నాయి మేడం. నేనైతే దాన్ని చూస్తున్నాను. నిజమే. ఆ ఇక్కడ ప్రజలు ఏదైనా తెలంగాణ ప్రజలు ముందే మేల్కొన్నారు. మేల్కొని మీ నాటకాలు మీ డ్రామాలన్నీ మాకు తెలుసు అని చెప్పి వాళ్ళని చావుదెబ్బ కొట్టారు ఒక రకంగా. ఇలా ఇవి ఎగ్జాంపుల్ కావాలి, మార్గదర్శకం కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. చూద్దాం మేడం. మరి దాస్తే దాగురా అంటారు కదా, మరి ఇది ఎలా ఉంటుందో అవును. చూద్దాం. ధన్యవాదాలండి.